నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ లీడర్ కన్నబోయిన రాజయ్య యాదవ్ గారు. ఆయన అడిగి ప్రస్తుత రాజకీయాల మీద ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే రీసెంట్గా మన సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఇటు బీజేపీ లీడర్ ఎంపీ ఈటెల రాజేంద్ర గారి మీద. సో ఒక్కసారి దీని మీద కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే రైట్. ఇంకా పర్టికులర్గా మీకైతే చెప్పాల్సిన అవసరం లేదు. గత 16 నెలల నుంచి కూడా కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? కేసీఆర్ ఎంబడి 14 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారు జనం. 10 సంవత్సరాల పరిపాలన కూడా చూసిండ్రు. ఒకసారి చూసినప్పుడే అనుమానం వచ్చింది కేసీఆర్ మీద. కానీ తెలంగాణలో ఒక ఆనవాయితీ ఉంటుంది, మన కుక్కను మనం కాలు గడితే చంపుకుంటామా, సాదుకోవాలి, మనం మందు పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది తెలంగాణ ప్రజానికానికి. మన్నించిండు ఒకసారి. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డి పరిపాలనకి ఇట్లా కుప్పగూలది. రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటి ఈ తెలంగాణ ప్రజానికం ఆయనను ఎన్నుకోలే. అన్యో కానీ ఈ పుణ్యాత్ముడు ఈ కేసీఆర్ వద్దనుకుంటే, ఆ కుటుంబ పరిపాలన వద్దనుకుంటే ఎంకులాడుకొని ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏరుకొని ఓటేసారు. బీజేపీని ఎందుకు ప్రజలు ఎంకరేజ్ చేయలేదు? మరి బీజేపీని చేయకపోవడానికి బీజేపీ పొరపాట్లు ఉన్నాయి. బీసీ ముఖ్యమంత్రినే చేస్తానన్నారు బీజేపీ, కానీ వీడు అందుకోడో బీజేపీని ఓటేస్తే మురిగిపోద్దో ఏమో అనే అనుమానం పడ్డారు జనం. అంటే తెలంగాణ ప్రజానికం యావత్ భారతావనిలో చైతన్యవంతమైన ప్రజలు తెలంగాణ ప్రజానికం. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అణచివేతకు గురైనంత యావత్ భారతావనిలో ఎన్నడూ కూడా అణచివేతకు గురి కాలేదు. 1000 సంవత్సరాల బానిసత్వంలో, 75 సంవత్సరాల స్వాతంత్రంలో అనేక ఇబ్బందులు పడ్డ జనం తెలంగాణ జనం. కాబట్టి ఇది గ్రహించండు. బీజేపీకి ఓటెత్తే మురిగిపోతుందో ఏమో, వీడు అందుకుంటాడో అందుకోడో అనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని ఎంకులు ఆడుకొని ఓటేశారు. దానివల్లనే రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య లడాయి జరగలే. రేవంత్ రెడ్డి ఆయన తెలివితోనే ఢిల్లీని తిప్పుకున్నాడు. ఆయన కెపాసిటీతోనే ఢిల్లీకి ఏం అక్కర ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఏం అక్కర ఉన్నదో అది చదివి ఆయన ముఖ్యమంత్రి అయింది. ప్రజలు నమ్మి మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారు. ఓకే, చేసిన తర్వాత ఈ అంటే ప్రజలు నమ్మారో లేదో విషయం కూడా పక్కన పెడదాం. కాసేపు ఈ 16-17 నెలల కాలం పాటు పాలన ఏదైతే ఉందో, ప్రజలు ఇబ్బందులు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి వచ్చాయి అసలు? ఇప్పుడు ఈ ఇబ్బందులు వస్తే అని తెలుసు. ఈ ఇబ్బందులు ఆయన ఏదో 6 హామీలు, 120 గ్యారంటీలు, దానికోసం 420 గ్యారంటీలు, ఈ గ్యారంటీల కోసం ఓట్లేయలే. రేవంత్ రెడ్డికి గ్యారంటీల కోసం ఓట్లేయలే. అన్నో కానీ కేసీఆర్ వద్దంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. రేవంత్ రెడ్డి దగ్గర ఏమీ లేదు. ఈ బడ్జెట్ ఆయనకు తెలియదు ఏం కాదు. తెలితే ముందుగానే చెప్పనుండే, ఇవాళ చెప్తాను. నేను నమ్మి ఢిల్లీకి పోతే ఈ చెప్పులు ఇడతలేరు, నేను చెప్పులు ఎత్తుకపోతాడో ఏమో అని రేవంత్ రెడ్డి చెప్పులు ఇట్లా ఎత్తుకపోజిక్కే అని ఇవాళ చెప్తాడు. ఇవాళ కూడా చెప్పాలి. నిజంగా ఆయనకు కెపాసిటీ ఉంటే ఇవాళ చెప్పాలి. నేను బడ్జెట్ చూడలేదు సుమా, నాకు బడ్జెట్ తెలియదు సుమా, నాకు బడ్జెట్ తెలియదు, నేను బడ్జెట్ తెలియక నేను వచ్చిరాని హామీలు ఇచ్చినా క్షమించండి, తెలంగాణ ప్రజానికమా క్షమించండి నన్ను. నేను ఢిల్లీకి పోతే చెప్పులాడ ఎత్తుకపోతారో, ఇడితే రేవంత్ రెడ్డి ఎత్తుకపోయేటట్టున్నదని చూస్తాను. ఢిల్లీలో కానీ ఎక్కడికి పోయినా అన్నట్ల చూస్తాను, దొంగను చూసినట్టు చూస్తానులని చెప్తాడు కదా. ఈ ముచ్చట ముందుగా చెప్పాలి. ఏంటిది ఆయన చేసిన పొరపాటు ఏందో ముందు చెప్పాలి. క్యాంపెయినింగ్స్ టైంలో మరి ఇన్కమ్ సోర్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో మాకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీకి ఇదేమి కొత్త కాదు అధికారం రావడం అని పెద్ద పెద్ద పలుకులు పలికినప్పుడు మరి నేనేమంటానంటే, ఆనాడో పలుకులు పలికే, ఇప్పుడు నా చెప్పులు ఎత్తుకపోతాడని చూస్తాను, అందరూ నన్ను దొంగను చూసినట్టు చూస్తాను అని ఇప్పుడు చెప్పబట్టే.
అంటే ఇది అల్కదక్కువ ముచ్చడు కదా అంటాను. అంటే తెలియదా వీళ్ళకి ముందుగానే అసలు ఎంతవరకు నిధులు ఉన్నాయి, ఎంత అప్పు అయ్యింది అనేది? అంటే నేను అంటే ఓట్లేస్తారేమో అనేటువంటి ఆశలు ఆనాడు అన్నారు. ఈయన అంటే కూడా ఓట్లేయలే, ఈయన అంటే కూడా ఓట్లేయలే. ఈయన ఎందుకు వేసినంటే కేసీఆర్ వద్దనుకొని మీకు ఓట్లేసినలు తప్ప, కేసీఆర్ అన్నతోడు వద్దనుకొని ఓట్లేసినలు తప్ప ఈయన అంటే కూడా వేయలే. ఇది తెలుస్తలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు భాషా విధానానికి వద్దాం ఒకసారి. తెలంగాణలో ఈ భాషను అసలు ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా, ఈ విధమైన మాటా తీరుని? అంటే తెలంగాణకు ఒక యాస ఉన్నది, ఒక భాష ఉన్నది, దాంట్లో ఆత్మీయత ఉన్నది, అల్పం లేదు. మరి కానీ ఈయన భాషలో అల్పం ఉన్నది, రేవంత్ రెడ్డి భాషలో అల్పం ఉన్నది. ఈ అల్పపడడం మంచిది కాదు, మంచికి కాదు. ఈ అల్పపడడం మంచికి కాదు ఎంత మాత్రం. ఇవాళ హైదరాబాద్కి ఏం చేయకపోతే ఆయన నోటీసుల మీద నోటీసులు ఇచ్చి ఆగం చేస్తాడు కదా ప్రజానికాన్ని. ఎన్నడో కొనుక్కున్న భూముల మీద ఆగం చేస్తాడు కదా. ఎన్నడో కొనుక్కొని కట్టుకొని పర్మిషన్లు తీసుకున్నటువంటి ఇండ్ల మీద నేను మొగోనంటే నేను కాగితం అతికిస్తా అంటే నేను కాగితం అతికిస్తానని ఎవ్వరు ప్రజలను కంటెక్కి నిద్రపోనిత్తలేరు కదా. ఇది ఏం చేసింది హైదరాబాద్ ఏం పాపం చేసుకున్నది, ఏం పాపం చేసింది హైదరాబాద్ ప్రజానికం? అంటే బీద సాదా బక్క సక్క వీళ్ళనే కదా గోసపుచ్చుకునేది. ఈ గోసపుచ్చుకున్నాడు కరెక్టా? నువ్వు అభివృద్ధి చేయకుండా మానే ఉన్నోళ్ళ ఇల్లు ఉండడి రాదు. రోజు కూలగొట్టుడు కార్యక్రమం ఎందుకు పెట్టుకుంటాను? నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం అని తెలుసు అందరికీ. నీ కుటుంబం అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరిగి బతుకుతానని కూడా తెలుసు. వాడకు నీ వాళ్ళే ఉన్నారు, ప్రతి గల్లీకి నీ వాళ్ళే ఉన్నారు, ప్రతి పంచాయతీ ప్లాట్ కాడ మీ వాళ్ళే ఉన్నారు. ఇది అందరికీ తెలుసు. ఆ బేరం చేసుకునే బతుకును ఇంకా ఎక్కువ పెంచుకుందాం అనేటువంటి దురాపేక్ష మంచిది కాదు. ప్రజలు నిన్ను సహించరు. ఇబ్బడి ముబ్బడికి నువ్వు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అందాల పోటీల విషయానికి వస్తే ఏం చెప్తారు? బేసిక్గా బీజేపీ మోటివ్ ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ని కానీ లేకపోతే విహెచ్పి కానీ లేకపోతే బీజేపీకి సంబంధించిన ప్రతి ఒక్కరు హిందువులకి సంబంధించిన ప్రతి ఒక్క వివాదాన్ని కూడా దగ్గరుండి టేకప్ చేస్తారు. ఇంకా ఆడదాన్ని ఎంత అంటే ఏ విధంగా బీజేపీ పార్టీ చూస్తుందో అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహిస్తున్నప్పుడు కనీసం ఎందుకు ఈ విహెచ్పి కానీ లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ ఏమైపోయారు? ఈ ప్రపంచానికి ఇది ఒక రోగం వచ్చింది. ఇది భారతదేశంలో ఉన్న రోగమే కాదు, ప్రపంచంలో ఒక రోగం ఉన్నది. ప్రపంచానికి వచ్చినప్పుడు అడ్డం పోదు కదా. బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే విశ్వ హిందూ పరిషత్తు. నీ ఇంట్లో ఆపదైతే విశ్వ హిందూ పరిషత్తోడు ఏం చేస్తాండ్రా, లేకపోతే బీజేపీ ఏం చేస్తాడు? మీ ఇంట్లో ఆపద వచ్చినప్పుడు మాత్రమే. ఈ సంస్కృతి మనది కాదు అని చెప్పినప్పుడు వీళ్ళు మతతత్వవాదులు అంటారు. ఇదే వెరిజనం మతతత్వవాదులు అనేటువంటి అంటే జనం అందరు అన్నారు సుమా సూడో సెక్యులరిస్టులు అని ఉంటారు. అక్కర్రన్న కొడుకులు ఉంటారు. వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తుంది ప్రెస్ కానీ, ప్రెస్ గ్యాలరీ కానీ, అనేక పత్రికలు కానీ వాళ్ళకు ఎనలేని ప్రచారం ఇస్తారు. అంటే మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతమా ఇది? తెలంగాణ సంస్కృతి కాదు, భారత సంస్కృతి ఎంత మాత్రం కాదు. కానీ ప్రపంచానికి ఒక రోగం ఉన్నది. ఆ రోగాన్ని ఇక్కడ చూపెట్టి పైసలు సంపాదించుకుందాం అని అనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ అందాల పోటీలు జరిగినా కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం ఇప్పటి వరకు తమ ప్రభుత్వాలతో అందాల పోటీలు నిర్వహించలేదు. ఇది ఫ్యాక్ట్. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నా ఇదే వస్తుంది. కానీ మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం తన ప్రభుత్వంతో అందాల పోటీలు నిర్వహిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మన దగ్గర బేసిక్గా ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు మాత్రమే నిర్వహిస్తాయి. అంటే కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రభుత్వం చెయ్యి అందిస్తుంది, అంతే తప్ప ప్రభుత్వం నిర్వహించదు. అంటే కార్పొరేట్ వ్యవస్థ మనం ప్రపంచంలో వద్దన్నా కాదన్నా అది వికృత రూపం దాల్చి నానా యాగి రూపంలో పోతా ఉన్నది. కార్పొరేట్ వ్యవస్థే అట్లా తయారైంది. అంటే కార్పొరేట్ వ్యవస్థను మనం అడ్డం పోయి మలపలేము, కానీ దాన్ని ఒక పద్ధతిలో నడిపేటువంటి శక్తి ఉన్నది. కానీ అనేక విషయాల మీద కేంద్రీకరిస్తుంది వ్యవస్థ కాబట్టి ఈ విషయం తీసుకోలేదు. అంతే తప్ప ఇక్కడున్న సంస్కృతి మీద కానీ ఇక్కడున్న వ్యవస్థ మీద కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి కానీ లేకపోతే విశ్వ హిందూ పరిషత్కి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ
వేరే అభిప్రాయం ఎంత మాత్రం లేదు. ఇప్పుడున్న దాంట్లో ఈ వికృత చేష్టలల్లో దాన్ని అందుకోలేకపోయిందో. ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు మరి వెళ్ళి? ఇది మన సంస్కారం కాదు, మన సాంప్రదాయం కాదు, ఇక్కడ ఇలా చేయడం ప్రభుత్వమే ఈ విధంగా నిర్వహించడం కరెక్ట్ కాదని ఎందుకు చెప్పలేకపోయారు? ఒక బీజేపీ నాయకుడు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ కానీ ఎందుకు మాట్లాడలేకపోయారు? అచ్చా, మేము మాట్లాడితే చూపెట్టేది మీరే కదా. అవును, మీరే కదా. మేమే మాకేదో రోగం వచ్చిందని చెప్తాను తప్ప వీళ్ళందరికీ ఎందుకు రోగం వచ్చిందని మీరు చెప్తలేరు. మీ నోటితో నత్తలేదు. మాకే వచ్చింది ఈ రోగం. ఏమి ఆర్ఎస్ఎస్కు విశ్వ హిందూ పరిషత్కే రోగం వచ్చి మా ముందడికి వచ్చి చెప్తలేరు అని అనుకుంటాను తప్ప. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, పాకిస్తాన్ సమర్థిస్తాను, వాళ్ళకు పాపులర్ ఇస్తాను, వాళ్ళని చూపెడతాను, వాళ్ళ ముఖాలు చూపెడతాను, వాళ్ళు సుఖంగా బతుకుతాను, అందరికంటే ఔన్నత్యంగా బతుకుతాను. ఇదేం వేరుతనం అని ప్రశ్నించే దానికంటే వాళ్ళ ముఖం చూపెడతాను. ఇదేమనాలి? మమ్మల్ని మాట్లాడలేదు అంటాను, తప్పేం లేదు. మీరు ప్రశ్నించట్లో తప్పలేదు, తప్పబడతాను లేదు. కానీ ఈ వ్యవస్థకి ఇట్లా కావటానికి ఈ వెర్రితనం కాదా? ఈ వెర్రితనం మన ప్రచార సాధనాలలో ఉండొచ్చునా? ఈ వెర్రితనము మన ప్రచార సాధనాలలో ఉండొచ్చునా? సంస్కరించేటువంటి ఆలోచన ఎందుకు అత్తలేదు? దీన్ని తీర్చిదిద్దేటువంటి ఆలోచన ఎందుకు అత్తలేదు? ఒక్కటే మేడం, నిన్న సింధూర్ అనే ఐటెం తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ అనే ఐటెం తీసుకున్నారు. అది ఎంత చక్కటి మాట తీసుకున్నారు అనేటువంటి ప్రశంసను ఇచ్చేకాడికి ఇస్తాను. ఇంకా అంత ఎక్కువ అని అవుతుందా? నొప్పి అవుతుందా? ఇంకెవరో తీసుకొచ్చి చూపెడతానులే. యుద్ధం మధ్యలో ఆపేశారని, దాని తర్వాత అమెరికా అధ్యక్షుని వలన కాలేదు, యుద్ధం వాడు భయపడ్డాడు కాబట్టి ట్రంప్ కి సరెండర్ అయ్యారండి. ఈ విధమైన కామెంట్లు కానీ పోస్టింగ్స్ కానీ ఎక్స్ లో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఏం చెప్తారు మరి? మోడీని చాలా మంది. ఇటువంటి మూర్ఖులు ఇంకా ఉన్నారని అనిపిస్తుంది. గుడిసోనికి గుడిసె కాలితే బంగ్లోనికి బంగ్ల కాలదామా? గుడిసోనికి గుడిసె కాలుతుంది. గుడిసె కాలితే గుడిసోనికి నష్టమే, బంగ్లా కాలితే పెద్ద నష్టం కాదా? భారీ నష్టం అయిద్దా కాదా? మన సంసారం ఇండియాను కూడా కాపాడుకోవాలి, ఇండియా ప్రతిష్ట కాపాడుకోవాలి, ప్లస్ ఇండియా బతుకులను కూడా కాపాడుకోవాలి. ప్రపంచ దేశాల సరసన చేర్చాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ ఎత్తుకున్నాడు కాబట్టి రెండు కళ్ళతో పాటుగా చూస్తూ ఉన్నాడు. ఇవాళ పాకిస్తాన్ గజ్జున వనికి వాళ్ళ శరణు జొత్తే మాట్లాడిన మాట. రైట్, ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది. ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ముందుగానే అందరూ అప్రమత్తమయ్యి ఐపీఎల్నే రద్దు చేయించుకున్నారు. ఐపీఎల్ సైతం రద్దు అయిన టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రంలో, అందులోనూ హైదరాబాద్ అంటే నలువైపులా ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ టెర్రర్ అటాక్స్ జరిగినా ఫస్ట్ ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతారని బాగా అందరికీ తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించిందంటే అక్కడికి ఎంతమంది జనం వెళ్తారు, ఎంతమంది రకాల మనుషులు వెళ్తారు, లేకపోతే ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఒక టైప్ ఆఫ్ ఒక ఈవెంట్ అంటే దాదాపు ఒక 2000 నుంచి 3000 వరకు మంది కూడా ఉంటారు. ఏదైనా జరిగితే నిజంగానే స్లీపర్ సెల్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా పేలిస్తే ఏంటి పరిస్థితి? అంటే బాధ్యత రాహిత్యం తోటి ముఖ్యమంత్రి వ్యవహరించినప్పుడు దానికి ఎవరు ఏం చేస్తారు? బాధ్యత రాహిత్యంతోనే ఆయన వ్యవహరిస్తారు. ముందుగానే ఇట్లాంటి విషయాల మీద అప్రమత్తం అయ్యి ఎక్కడికక్కడ మిలిటరీ ఫోర్స్ నది దింపి కాదమ్మా, ఇదంతా మిలిటరీ ఫోర్స్ దించి ఈ మిలిటరీ ఫోర్స్ బార్డర్ మీద కొట్లాడుకుంటూ ఉంటే మిలిటరీ ఫోర్సును ఈ ఉన్మాది లాంటి వ్యవస్థ నడుతా అంటే ఈ ఉన్మాది వ్యవస్థను అడ్డుకోవడానికి మిలిటరీ ఫోర్సు ఇదంతా దిగి ఈ పనులు ఉండాలా, దేశం పనులు ఉండాలా? హోమ్ మినిస్టర్ అనేవాడు ఏం చేయాలి ఈ టైంలో చెప్పండి? హోమ్ మినిస్టర్ గాయననే, ముఖ్యమంత్రి గాయననే. అదే అంటున్నా, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా గాయననే. ఏం చేయాలి ఈ టైంలో? ఆయన బుద్ధి ఎక్కువ పని చేస్తాడు, వ్యవహారం తక్కువ ముచ్చట్లు మాట్లాడతాడు. మరి ఆయనకు పెళ్లి కాదనుకున్నాక పెళ్లి కాదనే వయసులో పెళ్లి అయింది ఆయనకు. అయ్యే వరకు ఆయనను భార్యను ఎట్లా పిలవాలనో ఆయనకు తెలుస్తలేదు. అవ్వ అని పిలుస్తాడు. భార్యను ఎట్లా చూసుకోవాలనో చూడత్తలేదు ఆయనకు.
వ్యవస్థను ఎట్లా చూడాలో చూడొత్తలేదు. ఎందుకంటే వ్యవహార జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ తక్కువ ఉన్నది. ఆయన కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేసుకొని ముఖ్యమంత్రి అయింది, కానీ వ్యవహార జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ తక్కువ ఉంటేనే ఈ విధంగా ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఇటువంటి ఆలోచనలు వస్తాయి, ఇది అనుభవించాల్సిన అవసరం ప్రజానికానికి ఉంటుంది. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, రైతుల విషయానికి వస్తే ఏం చెప్తున్నారు? ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు వాళ్ళకి పంట పొలాలకి నీళ్లు సరిగా అందక, ఇంకొంతమందికి పెట్టుబడులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎట్లేదన్నా 4 నుంచి 5 చనిపోయారని న్యూస్ మనకి కనబడుతుంది. ఈ ఆత్మహత్యలు ఆగుతాయి, ఆగవా అసలు? అంటే రైతులకు ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రభుత్వాలు ఎంతో కొంత చేయలేదని అనడం కూడా కరెక్ట్ కాదు. చేస్తాను కానీ అది చేసేది సరిపోతలేదు, చేసేది సరిపోతలేదు. కాబట్టి సమగ్రమైన వ్యవసాయ ప్రణాళిక అనేది ఉండాలి, వ్యవసాయ సమగ్ర ప్రణాళిక ఉండాలి. సరిగ్గా ప్రణాళికబద్ధంగా రైతును బతికిస్తేనే దేశం బతుకుతుందనేటువంటి ఆలోచన ప్రభుత్వం ప్రణాళిక కరెక్ట్గా రచించిందని అనుకోవచ్చు. రుణమాఫీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేయగలిగినంత చేస్తానే కానీ ఈ చేసేది మాత్రమే సరిపోదు. చేయగలిగినంత చేస్తాను. ఈ బోనస్, వడ్లకు బోనస్ ఇవ్వడం కానీ ఇవన్నీ పర్వాలేదు, కానీ ఇంకా చేయగలిగినంత ఇంకా చెయ్యాలి. రైతుకి ఏదైతే గిట్టుబాటు ధర కానీ, లేకపోతే పంటల ఏడల బీమా సౌకర్యం కానీ, రైతుల యొక్క రుణమాఫీ విషయంలో కానీ ఇంకా చేయాల్సినంతగా చేతలేదు. ఇవన్నీ పక్కన పెడితే, అంటే రైతులకు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆర్థిక పరంగా కాకుండా వాళ్ళకి టైంకి నీళ్ళు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా కొంచెం ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా, వాటిలోనే ప్రభుత్వం విఫలం అవుతుంది. అంటే ఈ వైఫల్యము అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ వైఫల్యాన్ని అధిగమించడానికి చేయాల్సిన పనులు కొన్ని చేసినా సంపూర్ణంగా చేయటం లేదా, సంపూర్ణంగా చేసి ప్రజల మెప్పు పొందాలి. రైతాంగం, ముఖ్యంగా రైతాంగం దేని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు కాబట్టి, రైతాంగం బతుకుతేనే ప్రజానికం అంతా బతుకుతుంది కాబట్టి, సుభిక్షంగా ఉంటుంది కాబట్టి, ప్రపంచ దేశాల సరసన మనం చేరాలనుకుంటే రైతు బాగున్న నాడే, రైతు ఖచ్చితమైన జీవితం జీవించిన రోజే ఈ ప్రపంచ దేశాల సరసన మనకు, ఎందుకంటే వ్యవసాయమైన దేశం ఇది, వ్యవసాయ రాష్ట్రం. ముఖ్యంగా ఇవాళ మనం పంజాబ్ను మించిపోయేటువంటి పంటలు పండించేటువంటి రోజులు వచ్చినాయి ఇక్కడ. అందుకనే ఇవాళ రైతు తను తెలుసుకునే మెదులుతాడు తప్ప తనకు చేయూతనందించుట్లో ప్రభుత్వాలు వైఫల్యం చెప్తారు. రైట్, ఇంకా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి వద్దాం ఒకసారి. జగ్గారెడ్డి గారు ఆయన కొన్ని మాటలు వదలడం జరిగింది. ఇటు ఈటల రాజేంద్ర గారు కూడా మాటకు ప్రతి మాట అన్నట్టు రండాలతో ఏం మాట్లాడతాం, ధీరులతో యుద్ధాలు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? ఒకటే, జగ్గారెడ్డి కుక్క, అది పిచ్చి కుక్క అయింది. జగ్గారెడ్డి అని తోడు కుక్క, అది పిచ్చి కుక్క అయింది. పిచ్చి కుక్క అయినప్పుడు దానికి సోయి ఉండదు కదా, పిచ్చి కుక్కకు సోయి ఉండదు. అది వెర్రి కుక్క మాదిరిగా మెదులుతుంది. వెర్రి కుక్క మాదిరిగా మెదలటానికి కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి నన్ను మెచ్చుకొని ఏమన్నా దగ్గరికి తీస్తాడో ఏమనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రిని తిట్టేటప్పుడు ముఖ్యమంత్రిని తిట్టిండు, తిట్టే కాడి తిట్టిండు. తిట్టినా కూడా ఆయన దగ్గర రానితలేడు. కుక్క తీ అని ముఖ్యమంత్రి కుక్క అనుకున్నాడు. కుక్క ఏమైందంటే పిచ్చి కుక్క అయింది, వెర్రి కుక్క అయ్యి ఈటల రాజేందర్ లాంటి సౌమ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు, అనేక సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా, పాలకపక్ష నాయకునిగా, అనేక రోజులు మచ్చలేని నాయకునిగా మెదిలినటువంటి ఈటల రాజేందర్ను నొప్పిత్తనన్నా, నన్నేమన్నా మెచ్చుకొని బుధాన వేసుకొని నన్నేమన్నా దగ్గర తీస్తాడేమన్నటువంటి దురాపేక్షతోటి, దుర్బుద్ధితోటి అనరాని మాటలు మాట్లాడతాడు. పరువు అనేది ఆయనకు లేదు కాబట్టి, నాలాంటి పరువు గల్లోడు ఆయన గురించి మాట్లాడకపోతే నాకు పరువు దక్కుతుందని నేను మాట్లాడతాను. ఈటల రాజేంద్ర గారు రండా అనే మాట మాట్లాడొచ్చా? మరి ఒక రాజకీయ ఆయన రండా అన్నా కూడా జగ్గారెడ్డిని ఎవడు పట్టించుకుంటాడని, జగ్గారెడ్డిని పట్టించుకునే మనిషి ఉంటాడు. నేనేమంటున్నా, జగ్గారెడ్డి విషయం కాదు, ఈటల రాజేంద్ర గారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎంపీగా ఉండి రండలతో ఏమి యుద్ధం చేస్తామనే మాట మాట్లాడొచ్చా అని అడుగుతున్నాను నేను. అంటే ఈటల రాజేందర్ గారు స్వభావరీత్యా సౌమ్యుడు, చాలా సౌమ్యుడు, స్వభావరీత్యా సౌమ్యుడు. పోతే మాట వాడే విధానంలో అక్కడ ఉన్న సన్నివేశాన్ని బట్టి మాట వాడే విధానం వస్తుంది. ఇప్పటి వరకు మేము చూడలేదు ఆ విధమైన. నేనేమంటానంటే ఈటల రాజేందర్ గారు
మాట్లాడే విధానం ఆయన ముందటున్న సందర్భాన్ని బట్టి వస్తుంది. సందర్భం ఎట్లా వచ్చిందో చూపెట్టరు, ఎప్పుడైనా సందర్భాన్ని చూపెట్టరు. మహాభారతంలో అశ్వత్థామ అతోహత నరో కుంజర అని ధర్మరాజు మాట్లాడతాడు. నరో కుంజర అన్నప్పుడు సప్పుడు అవుతుంది. నరో కుంజర అన్నప్పుడు సప్పుడు అవుతుంది. అశ్వత్థామ అన్నప్పుడు సప్పుడు కాదు. నరో కుంజర అన్నప్పుడు సప్పుడు అవుతుంది. ఈటల రాజేందర్ గారు కూడా అన్నడా ఏమన్నాడా, ఎందుకన్నాడా, ఎట్లొచ్చిందా, కానీ ఇది మాత్రమే చూపెట్టి ఆయన ఏమన్నా అసలు ఏం మాట్లాడిండో అది చూపెడతలేరా, అదొకసారి చూడాలి మీరు మీలాంటి వాళ్ళు. చూశాను అక్కడున్న స్థలాలకి తీసుకెళ్లి నోటీసులు ఇచ్చారని చెప్పేసి మీలాంటి వాళ్ళు అది అనద్దా అనేది మీలాంటి వాళ్ళు పరిశీలించి అది నిజంగానే ఆయన నోట్ల నుంచి వచ్చిందా రాలేదా, రావాలా, కొన్ని సందర్భాలు రావాలా కూడా. మేము అదే అంటున్నాం. అంటే ఇప్పటి వరకు మీరే అన్నారు సౌమ్యుడు అని చెప్పేసి అని. ఈటల రాజేంద్ర అనే విషయానికి వస్తే కనుక ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఇంటికి వెళ్తే ఎంతమంది వెళ్ళినా అంతమందికి అన్నం పెట్టే వ్యక్తి అతను. ఇంత దగ్గర నుంచి మేము కూడా చూసాం. అలాంటి వ్యక్తి ఈరోజు ఆ విధమైన భాష మాట్లాడే అంటే సడన్గా రేవంత్ రెడ్డిని ఎత్తుకున్నాడా, లేకపోతే ఒక పార్టీని అంత ఘోరంగా విమర్శించడానికి గల కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఇది. అంటే కుక్క కాటుకు ఒకసారి చెప్పు దెబ్బే కొట్టాల్సి వస్తుంది. కుక్క కాటుకు ఒకసారి చెప్పు దెబ్బే కొట్టాల్సి. ఈ విధంగా ఉంటే బీజేపీ పార్టీ అధ్యక్షతనం ఏమైనా వస్తుందని ఏమన్నా అంటే దీనికి ఎంత మాత్రం సంబంధం లేదు. బీజేపీ అధ్యక్ష పదవికును ఈ రేవంత్ రెడ్డిని తిడితే రేవంత్ రెడ్డికి కానీ కేసీఆర్కి కానీ ఈ ఈటల రాజేందర్ దప్పున బీజేపీ అధ్యక్షుడైతే మేము లేవలేమనేటువంటి బాధ వీళ్ళకున్నది తప్ప వీళ్ళను తిడితే ఆయనకు పదవి వచ్చేది అనేది అబద్ధం. రైట్. స్వయంగా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు బీజేపీ పార్టీ బీసీ నినాదం ఎత్తుకుంది అంటే ఎత్తుకోవడానికి గల కారణం మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది, ఏం చేయలేకపోయారు. దాని తర్వాత కులగణన అన్నారు, ఏమీ లేకపోయాయి. దాని తర్వాత తీన్మార్ మల్లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే బీసీ నినాదాన్ని ఎవరు ఎత్తుకున్నా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 75 సంవత్సరాల నెహ్రూ గారు తర్వాత ఎవరు పరిపాలించినా, లాల్ బహదూర్ శాస్త్రి వచ్చినా లేకపోతే మరెవరు వచ్చినా కూడా కొద్ది రోజులే. నెహ్రూ తర్వాత నెహ్రూ గారి బిడ్డ తర్వాత ఆయన కొడుకు తర్వాత సోనియా గాంధీ కనుసన్నల మెదిలే ప్రధానమంత్రులు. సోనియా గాంధీ మాత్రమే దానికి అధికారం ప్రధానమంత్రి స్థాయిలో లేకపోయినా అనధికారంగా ఆమె ప్రధానమంత్రి. కాబట్టి వాళ్ళ కనుసనలనే మెదిలిన 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఎన్నడూ కూడా బీసీ ప్రధానమంత్రి కాలేదు ఇప్పటి వరకు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం 3 టర్ములు కూడా ఇవాళ బీసీ ప్రధానమంత్రి కాగలిగిండు. మధ్యప్రదేశ్ లాంటి సువిశాలమైనటువంటి ప్రాంతానికి ఒక యాదవ్ను ముఖ్యమంత్రి చేయగలిగింది. మన దగ్గర రెడ్లు రావులు తెలంగాణ ప్రాంతంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రెడ్లు రావులు ఎట్లయితే పరిపాలించిందో జాట్స్ కమ్యూనిటీ హర్యానాలో పరిపాలిస్తుంది. అటువంటి కమ్యూనిటీ అక్కడ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రే. ఇవాళ కింద ఒరిస్సాలో ఒక ఎస్టీ ముఖ్యమంత్రిని చేయగలిగినారు. ఇక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నా కానీ ప్రజలు ఆదరించలేదు. అంటే అనేక విషయాలకు ఒక కొత్తదనాన్ని చూపెట్టేటువంటి ఆచరించేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. దీంతో సంతృప్తి చెందలేదు అదే పార్టీ, సంతృప్తి చెందక కులగణన చేసి ఖచ్చితంగా కులగణన పాటించి ఈ కులగణన ప్రకారం కూడా వీళ్ళకు పదవులలో అవకాశం ఇస్తామనేటువంటి ఆలోచన, ఒక బృహత్ పథకమైనటువంటి ఆలోచన బీజేపీ ఫస్ట్ టైం చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ రాహుల్ గాంధీ నినాదమో లేకపోతే సోనియా గాంధీ నినాదమో కాదు, ఇది సంపూర్ణమైనటువంటి ఆలోచన.
బీజేపీ ఏదన్నా మాట్లాడితే ఖచ్చితంగా చేస్తుంది. అంటే ఈ రామాలయం నిర్మాణం చేస్తామంటే చేసి తీరింది కాక చేసి తీరింది. 370 ఆర్టికల్ రద్దు చేస్తామంటే 370 ఆర్టికల్ రద్దు చేసింది. త్రిబుల్ తలాక్ను మేము ఆమోదిస్తామంటే త్రిబుల్ తలాక్ బిల్లు తెచ్చి తీరింది. అంటే ఏదైతే మాట మాట్లాడుతుందో, ఏదైతే ఆచరించాలని అనుకుంటుందో ఆచరించే విధానంలో బీజేపీలో 100కి 100 బాళ్ళు ఆచరించి తీరుతుంది. ఈ కులగణన కూడా ఆచరించి తీరుతుందని నేను విశ్వాసంలో ఉన్నా. నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తాను. ఈ కులగణన ఒక్కసారి ఆలోచించాలి. బీజేపీ పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచించాలని నేను బీజేపీ పార్టీ అయినా కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తాను. ఏమి విజ్ఞప్తి అంటే ఈ సర్పంచ్లకో డిప్యూటీసీలకో ఎంపీటీసీలకో ఎవరైతే అప్పర్ క్యాస్ట్ ఉన్నదో అప్పర్ క్యాస్ట్ గ్రామాలలో లేదు, వీళ్ళందరూ పట్టణాలలో ఉన్నారు. చట్టసభలలో బీసీలకు సీట్ల గురించి కూడా బీజేపీ ఆలోచిస్తే మంచిగుంటుంది. నరేంద్ర మోడీ గారు కనుక ఈ ఆలోచన చేస్తే యావత్ 75 సంవత్సరాల అణచివేతకు గురైనటువంటి వర్గం ఏదైతే ఉన్నదో బీసీ వర్గానికి అవకాశం కూడా వస్తుందని మీ ఛానల్ ద్వారా నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ బీజేపీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు మరి పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్స్ గురించి గట్టిగా కొట్లాడొచ్చు కదా. కొట్లాడవలసిన అక్కరే ఉన్నది, కొట్లాడవలసిన అవసరమే లేదు కదా. బీసీ జనాభా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామనే ఆలోచనకు పార్టీ వచ్చిన రోజు కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ వీళ్ళు కొట్లాడినట్టే కొట్లాడాలి, రావద్దని కదా. కాదు, తెలంగాణ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 3 రాష్ట్రాలలో కులగణన ఏది? ఈ రాష్ట్రంలో మాత్రమే కులగణన చేసినట్టు అది ఆమోదించకుండా ఉండేటట్టుగా సుప్రీంకోర్టులో అది కొట్లు పోయేటట్టుగా ముస్లింలను కూడా బీసీలలో కలిపే విధానం. ఎందుకంటే మతాల పరంగా కులగణన జరగదు, మతానికి రిజర్వేషన్ ఉండదు. కానీ మత రిజర్వేషన్ను బీసీలలో కలిపి సుప్రీంకోర్టులో కొట్లు పోయేటట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కపట నీతితో చేసినటువంటి ఆలోచన. రైట్, సూటిగా సుత్తి లేకుండా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈసారి బీజేపీ అధ్యక్షుడిగా రెడ్డికి ఇవ్వబోతున్నారా, బీసీకి ఇవ్వబోతున్నారా? 100కి 100 బాళ్ళు బీసీకే వస్తుంది. అంటే ఎవరు అవ్వచ్చు అన్నాడు? బీసీ రేస్లో చాలా మంది ఉన్నారు. ఇటు రఘునందన్ రావు దగ్గర నుంచి, అటు ధర్మపురి అరవింద్ దగ్గర నుంచి, ఇటు ఈటల రాజేందర్కి అందరూ వస్తుందని అనుకుంటున్నారు. బట్ అది ఎవరికి రావచ్చు? అండ్ మళ్ళీ బండి సంజయ్ ఏమన్నా రేస్లో ఉన్నాడా? తప్పేం లేదు. బండి సంజయ్ గారికి ఇదివరకు అధ్యక్షుడైంది. అధ్యక్షుడైన తర్వాతనే కేంద్రంలో హోమ్ మినిస్టర్గా తీసుకున్నారు ఆయన. అవును అవును. ఇవాళ నిజామాబాద్ ఎంపీ కూడా హరుడే. కానీ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కిషన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయనే అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. మల్లో రెడ్డి సామాజిక వర్గానికి డీకే అరుణ గారు ఉన్నా కూడా మల్లో రెడ్డి సామాజిక వర్గానికి వస్తుందని నేను అనుకోవటం లేదు. రఘునందన్ యోగ్యుడే, తెలియకల్లోడే, చతురుడే. కానీ ఆయనకు శాపం ఇవ్వాలంటే కేసీఆర్, ఆయనకు శాపం కేసీఆర్. కాబట్టి ఆయనకి ఏమైనా అడ్డం అవుతుందో అని నేను అనుకుంటాను. అంటే వీళ్ళెవరికి శాపం లేదా కేసీఆర్ దగ్గర నుంచి? నేను చెప్తాను విన్నాను. కేసీఆర్ అంటే కేసీఆర్ కులం ఉన్న ఈయన కులం ఒక్కటే కులం కాబట్టి ఆయన శాపంగా ఆయన గ్రాణంగా అయింది ఆయనకు. ఆ గ్రాణం అర్థమైందా? పోతే ఉన్న దాంట్లో ఇక మళ్ళీ వీళ్ళందరూ ఇడిచిపెట్టంగా మిగిలింది ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు అనేక సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో తిరిగిండు. అనేక సంవత్సరాలు ఒక ఆర్థిక మంత్రికి కానీ ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కూడా దేశం అంతా శబాష్ అనే తీరుగా మెదిలినటువంటి మెదులుబాటు ఉన్నది ఆయనకు. ఒక ప్రతిపక్ష నాయకునిగా అనేక సంవత్సరాలు అనుభవం ఉన్నది. తెలంగాణ ఉద్యమకారునిగా ఊరూరుగా తిరిగినటువంటి అనుభవం ఉన్నది. కాబట్టి పార్టీ ఈ ఛాన్స్ను, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుందని నేను అనుకుంటాను. అందుకనే ఈటల రాజేందర్ గారికి అవకాశం ఉంటుంది. బట్ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు అసలు ఈటల రాజేందర్ ఏ క్యాస్ట్ అనేది మాకు తెలియలేదు, రెడ్డినా లేకపోతే కాపునా కమ్మనా లేక ముదిరాజా అని ఈ విధమైన భాషను కూడా యూజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకు తెలుసా తెలియకనా లేకపోతే వక్రంగా ఆలోచిస్తానులా. ఆయన భార్య రెడ్డి, ఆయన మాత్రం ముదిరాజు. చేపల పట్టే కులంలో పుట్టిండు ఆయన.
చేపలు పట్టే కులంలో పండ్ల తోటలు పట్టే కులంలో ఆయన పుట్టిండు. కానీ ఆయన క్లాస్మేట్ అయినటువంటి ఆమెను రెడ్డి ఆయన చేసుకున్నాడు. మరి మనకు పెళ్ళి అయితే మగోని కులం మారదు కదా, మగోని ఇంటి పేరు కూడా మారదు, ఆడదాని ఇంటి పేరు మారుతుంది. మరి ఈటల రాజేందర్ను రాజిరెడ్డి అని చేస్తారు అవే మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అట్లా? కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నదా చేసే? కాంగ్రెస్ పార్టీకి ఇట్లా చేసే అవకాశం వాళ్ళకు ఉన్నదా? బీసీని ఎన్నడూ చేయలేదు. ఒకే ఒకసారి నీలం సంజీవయ్య 2 సంవత్సరాలు 3 నెలలు ఉన్నాడు. అది గోసపుచ్చుకున్నారు ఇదే రెడ్లు. ఈ కాజుబ్రహ్మానంద రెడ్డి ఆయన కూర్చుండే కుర్చీ మీద ఈ కాలు పెట్టేదట, చెప్పు కాలు పెట్టేదట. సిగ్గుండాల కాంగ్రెస్ వాళ్ళకి అది తెలుసుకోవాలి ఒక్కసారి. ఎస్సీల గురించి గొప్పగా మాట్లాడతారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళు పోరాటం చేస్తే ఇందిరాగాంధీని మా తల్లి అనుకున్నారు కదా మాదిగులు. మాదిగ వర్గీకరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కాంట్రిబ్యూషన్ అయింది. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక్కసారి దామోదరం సంజీవయ్య ఉంటే ఆయన కుర్చీ మీద చెప్పు కాలు పెట్టేది వీళ్ళు. ఒక్కసారి ప్రశ్నించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను మాదిగ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తాను, ఈ వేదిక ద్వారా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా తెలుసుకోండి నిజమేందో. మీ గురించి ఆలోచించిన ప్రధానమంత్రి ఇవాళ ఆలోచించిళ్ళు. మీ వర్గీకరణ కోసం సాయం చేస్తున్నాడు, ఆయన చేసిండా చేయలేదా? మీ వర్గీకరణ అమలైంది. 30 సంవత్సరాల తర్వాత వర్గీకరణ అమలైంది. ఇవాళ మీరు ఆలోచించుకోవాల్సిన రోజు వచ్చింది. ఇవాళ బీసీలు కూడా ఆలోచించుకోవాల్సిన రోజు వచ్చింది, ఎస్సీలు కూడా ఆలోచించుకోవాల్సిన రోజు వచ్చింది. యావత్ తెలంగాణ ప్రధానికమే కాదు, యావత్ భారతావని కూడా ఇవాళ తొంగి చూసేటువంటి రోజు వచ్చింది. కాబట్టి మీరు కూడా అందరూ కూడా సబ్బండ జాతులు కూడా ఆలోచించి రాబోయే రోజులలో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని ఆదరించి దగ్గర తీసుకొని ఆయనను హక్కున చేర్చుకొని ఆయన ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మీ ద్వారానే విజ్ఞప్తి చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి.